భయ్యా ఇందాక ఈరోజు నామినేషన్స్ ప్రోమో వచ్చింది. ప్రోమో అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్‌లో డెమోన్ పవన్ డైలాగ్ ఇంకొక ఎత్తు. లాస్ట్ పంచ్ మందైతే వచ్చే కిక్కే వేరప్ప అన్నదానికి డెమోన్ పవన్ డైలాగ్ ఎగ్జాంపుల్. ఇంతకీ డెమోన్ పవన్ ఏమన్నాడంటే టికెట్ టు ఫినాలే నేనే కొట్టబోతున్నాను కాసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఇంతకీ డెమోన్ పవన్ టికెట్ టు ఫినాలే కొడతాడా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఓవర్ కాన్ఫిడెన్సా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. యాక్చువల్లీ డెమోన్ పవన్‌కి ఆ క్యాలిబర్ కేపబిలిటీ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి తన కోసం తను ఆడి ఉంటే, తను స్టాండ్ తీసుకొని అలా ఖచ్చితంగా మాట్లాడి ఉంటే ఈ పాటికి డెమోన్ పవన్ ఎక్కడో ఉండేవాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళలో చాలా మంచి పర్సన్. బట్ అనవసరంగా డెమోన్ పవన్ని రీతూని కంబైన్ చేసి చాలా ఇష్యూస్ క్రియేట్ చేసి యాక్చువల్లీ జెన్యూన్ బాండ్గా ఉన్నా కూడా అది ఇంకొకలాగా ప్రొజెక్ట్ చేసి ఆ డెమోన్ పవన్ ఎప్పుడు రీతూకి సపోర్ట్ చేశాడని హౌస్ మొత్తం ప్రొజెక్ట్ చేసి బయట కూడా రివ్యూయర్స్ కానీ లేకపోతే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసేసరికి డెమోన్ పవన్ మీద ఫోకస్ తగ్గిపోయింది. అండ్ తను కూడా చాలాసార్లు మాట్లాడాల్సిన చోట ఆగిపోవడం కానీ కన్ఫ్యూజ్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా చేయడం వల్ల కొద్దిగా వెనకబడ్డాడు. కానీ లేకపోతే ఫిజికల్ టాస్క్లో డెమోన్ పవర్ని కొట్టేవాడు ఎవడూ లేడు. అండ్ చాలా గట్టి కంటెస్టెంట్. అండ్ లెట్స్ సీ టికెట్ టు ఫినాలే కొడితే డెమోన్ పవన్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. అండ్ నాకైతే డెమోన్ పవన్ కొట్టాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో డెమోన్ పవన్ స్టేట్మెంట్ గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.